మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు అన్వర్ బాబు. నేను తెలంగాణ నూర్ భాషా బీసీ అసోసియేషన్ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు మొన్న మన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు బీసీల యొక్కటువంటి మీటింగ్లో చెప్పినటువంటి అంశాలపైన చర్చించాలని ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బీసీలలో ఉన్నటువంటి ముస్లింలు అంటే ముస్లింలలో ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్లో ఉన్నటువంటి 10% మంది 10% పైగా ఉన్నటువంటి ముస్లింల గురించి మొట్టమొదటిసారిగా దీన్ని ప్రపంచం వెలుగులోకి అంటే అందరి దృష్టికి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు ఉండడం వల్ల మేమందరం కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం, వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. 10% పైగా ఉన్నటువంటి ముస్లిం బీసీ కమ్యూనిటీకి చెందినటువంటి మేము ఇంతవరకు ప్రభుత్వ ఫలాలలో చాలా వెనుకబడి ఉండడం అనేటువంటిది దురదృష్టకరంగా ఉన్నాం. ఇన్ని సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ముస్లిం దూరేకుల మిగతా ఉన్నటువంటి బ్యాక్వర్డ్ క్లాసెస్కి ఎలాంటి ప్రతిఫలాలు పొందకుండా పోవడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇప్పటి వరకు ఈ కమ్యూనిటీల్లో ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ, కనీసం జడ్పీటీసీ లాంటి పదవులలో కూడా ఎవరూ లేకపోవడం, నామినేటెడ్ పోస్టులలో కూడా ఎవరూ లేకపోవడం, రిజర్వేషన్లు అయితే ఇంతవరకు ఆ రిజర్వేషన్ ఫలితాలు మా వరకు అందకపోవడం చాలా దురదృష్టకరం. బీసీఈలో ముఖ్యంగా దూదేకుల లాంటి ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ ముస్లింలను దూరంగా పెట్టడం వల్ల బీసీలో ఉన్నటువంటి దూదేకుల కులాలు ఎక్కువగా నష్టపోతున్నారు. కాబట్టి చాలా కాలంగా మా దూదేకుల కమ్యూనిటీకి సంబంధించినటువంటి వారం బీసీఈలో చేర్చాలని చాలా సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ చాలా ప్రభుత్వాలు, మంత్రులు, ముఖ్యమంత్రులు హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది నెరవేరలేదు. అలాగే వీటికి ప్రత్యేకంగా ఫెడరేషన్ 2009వ సంవత్సరంలో ఫెడరేషన్ ఏర్పాటు చేసిన వైఎస్ గారు అది యాక్టివ్ చేయకుండా ఇంతవరకు తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత మిగతా ప్రభుత్వాలు వచ్చినప్పటికీ ఇంతవరకు దాన్ని యాక్టివ్ చేయకపోవడం, దానికి ఎలాంటి పాలక వర్గాన్ని నియమించకపోవడం, తద్వారా బీసీ కులాల్లో అయినటువంటి దూదేకులకు సరి అయినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెంట్ దొరకకపోవడం వల్ల చాలా ఇబ్బందులు గురి కావాల్సి వస్తుంది. ఇప్పటికైనా మా యొక్క స్ట్రెంగ్త్ 10% ఉన్నటువంటి మా కులాలను గుర్తించి మాకు సరి అయిన న్యాయం అంటే మా జనాభా ప్రాతిపదికన మాకు 10% రిజర్వేషన్ ఇవ్వాలని, మీ దగ్గర జనాభా లెక్కలు ఆల్రెడీ మొన్న చేసినటువంటి సర్వే వల్ల మీకు వచ్చాయి. సో ఆ జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్ కల్పించాలని, అలాగే రాబో ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో మాకు సరైన స్థానం కల్పించాలని, నామినేటెడ్ పదవుల్లో కూడా ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందనటువంటి మా కమ్యూనిటీకి నామినేటెడ్ పదవులు కూడా ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. అంతేకాక మన కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యలో ఈడబ్ల్యూఎస్ అనే ఒక రిజర్వేషన్ని ప్రకటించింది. ఇది 10%గా ఉంది. దాదాపు మన రాష్ట్రంలో కనుక చూస్తే 15%గా ఉన్నటువంటి జనాభాలో 10% మనం ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ పొందుతున్నారు. అంటే దాదాపు 66% ఓసీ కమ్యూనిటీకి చెందినటువంటి అగ్రకులాలకు రిజర్వేషన్ లభిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే 10% కూడా లేనటువంటి జనాభా ఉన్నటువంటి దానిలో కూడా దాదాపు 10% అంటే 100% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ద్వారా పొందుతున్నారు అగ్రకులాలు. మరి మాలాంటి ముస్లిం బీసీ కమ్యూనిటీలు చిన్న చితగా పనులు చేసి జీవనం గడిపేటువంటి ముస్లింలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాలుగా ఉన్నటువంటి మా కులాలకి రిజర్వేషన్ పెంచుమని అడిగితే స్పందించకపోవడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఈ తీరును మేము ఖండిస్తున్నాం. కాబట్టి తప్పకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కానీ మాకు సరైన రిజర్వేషన్ కల్పించి, అలాగే మాకు ఫైనాన్షియల్ అసిస్టెంట్ కూడా కావాల్సిన ఫెడరేషన్, కార్పొరేషన్ లాంటివి ఏర్పాటు చేసి మా బీసీ కమ్యూనిటీలలో ముస్లిం బీసీ కమ్యూనిటీలలో ఉన్నటువంటి వర్గాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం.